ఈ మధ్య సార్ కృష్ణుని యొక్క శరీరం దొరికిందంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వీడియోస్, ఫోటోస్ చక్కర్లు కొడతా ఉన్నాయి. దీనిపై మీరేమంటారు సార్? నిజంగా దొరికే అవకాశం ఇది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమందిని ఈ ఫోటోషాప్లో బొమ్మలు క్రియేట్ చేసే వాళ్ళను చాలా కొన్ని వేల మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళకు నెలకు 50,000 ఎంతో జీతం ఇచ్చి ఇక మీరు ఇదే ప్రచారం చేయండి, మన ధర్మం గొప్పది, మన ధర్మం సత్యము, అక్కడ ఆధారాలు దొరికినాయి, ఇక్కడ ఆధారాలు దొరికినాయి అని బొమ్మలు క్రియేట్ చేసి సిగ్గు శరం లేకుండా ఈ అబద్ధాలు ప్రచారం చేయడానికి వీళ్లకు జీతాలు ఇచ్చి అపాయింట్ చేశారు. కొంతమంది ఏమో మేము క్రైస్తవులుగా ఉండి మేము ఇప్పుడు వెనక్కి వచ్చేసాము, గర్వాపసిలోకి గర్వాపసి వచ్చేసాము అని చెప్తున్నాను. అవును, క్రైస్తవులుగా ఉన్నప్పుడు మీరు ఏ చర్చి మెంబర్స్, ఎప్పుడు బాప్తిస్మం అయింది అని అంటే సమాధానం లేదు. అంత సిగ్గు విడిచి అబద్ధాలు చెబుతుంటారు క్రైస్తవులు గారు, ఏం గారు. ఇప్పుడు మీరు నేను ఉన్నట్టు దేవుని కొరకు ప్రతిష్ఠితులై వాళ్ళు అంత సమర్పణ కలిగి రోషంతో ఆసక్తితో బ్రతికిన బ్రతుకులా వాళ్ళవి. మేము ఒకప్పుడు క్రైస్తవులు అంటే ఎప్పుడు క్రైస్తవుడు వాడు? రక్షణ ఎప్పుడు పొందాడు? బాప్తిసం ఎప్పుడు పొందాడు? పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందాడు? ఏ చర్చికి వెళ్ళాడు? ఎన్నేళ్ళు క్రైస్తవ జీవితం జీవించాడు? వాడి ద్వారా ఎంతమంది సత్యాన్ని తెలుసుకున్నారు? వాడు బ్రతికెంత, వాడెంత? మేము క్రైస్తవులము రివర్స్ లో మళ్ళీ మేము కన్వర్ట్ అయ్యామని చెప్తారు. అంత పచ్చబద్ధాలు. వీళ్ళు ఎంత సిగ్గు విడిచిన అబద్ధికులో, సిగ్గు శరం వదిలేసి నీతి నియమాలకు నీళ్లు వదిలేసి ఎంత పచ్చి అబద్ధాలు, అసలు మొత్తం బట్టలు ఇప్పుకొని తైతక్కలాడినట్టు ఎంత అబద్ధాలు వీళ్ళు చెప్తారనే దానికి మచ్చుతునక శ్రీకృష్ణుల వారి శరీరం దొరకడం మచ్చుతునక. అది మహాభారతం గురించి మన ఆధారం చూడాలి. ఇదొక్కటి చూస్తే లాస్ట్ టైం ఒకసారి 2 వారాల క్రితం మీరు అడిగారు మరంటే, నా దగ్గర మళ్ళీ నా లైబ్రరీలోనికి పోయి అవి తీసుకురావాలి, టైం లేదు బాబు, తర్వాత చూపిస్తానన్నా నీ వాళ్ళు తీసుకొచ్చాను. ఇది పిలక గణపతి శాస్త్రి గారి అనువాదము మహాభారతం. ఇందులో స్పష్టంగా రాయబడి ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే స్క్రీన్లో చూపించండి. ఓకే. ఇక్కడ మౌసల పర్వంలో ఇక్కడ 3వ పేరాలో చెప్పబడిన మాట నేను చదువుతున్నాను. భూదేవతలారా, శౌరి మృతదేహం పరికించిన ద్వారకా నగరికి మరలిన పిదప మనమిది సందర్శించనట్లే వ్యవహరించవలెను. శౌరి అంటే శ్రీకృష్ణుడు, శౌరి అంటే. ఓకే. గనుక మీరు ఒక నిమేషమైన ఆలసించక శౌరి శరీరానికి అగ్ని సంస్కారం ముగించవలెను. ఈ విధి నిర్వర్తించిన అనంతరమే మనందరము ద్వారకాపురికి తరలిపోవలసి ఉన్నది. ఆ ప్రకారంగా నిర్ణయించిన పిమ్మట కిరీటి అంటే అర్జునుడు, చక్రి అంటే శ్రీకృష్ణుడు. ఆయనకు చక్రాయుధం ఉంటుంది కదా, ఓకే, కనుక చక్రి అని ఆయనకు పేరు. అది భక్త ప్రహ్లాద కథలో కూడా, భక్త ప్రహ్లాద కథలో అది ఏ పేజ్ చూపిస్తున్నారు? చూపించండి. ఆ ప్రకారముగా, ఆ ప్రకారం ఉంది అక్కడ, ప్రకారంగా నిర్ణయించిన పిమ్మట. అక్కడ ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడు అందులేడను సందేహం పోవలదు, ఎందెందు వెతికిన అందుగలడు చక్రి సర్వోపగతుండు. ఓకే. ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికిన అందందే గలడు దానవాగ్రణి వింటే. చక్రి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అవతారం కనుక శ్రీకృష్ణుల వారికి కూడా చక్రాయుధం ఉంటుంది. ఇక్కడ చెప్తాడు కిరీటి అంటే అర్జునుడు. ఆ ప్రకారంగా నిర్ణయించిన పిమ్మట కిరీటి వారితో కలిసి
ప్రగాఢ భక్తి శ్రద్ధలతో చక్రి మృత శరీరానికి అగ్ని సంస్కారం నిర్వర్తించాడు. ఆ పైన మునీశ్వరుల శాపానికి ఇక వేరొక తీరు సంఘటిల్లదని నిశ్చయించి ఆ ప్రాంతంలో నలుమూలలా అన్వేషించి బలదేవుని దేహము కనుగొని దానికి అదే విధంగా శీఘ్రమే దహన సంస్కార క్రియలు ఆచరించాడు. కృష్ణ బలరాములు ఇద్దరికీ కూడా అర్జునుడు దహన సంస్కారం జరిపాడనే సంగతి ఇక్కడ శ్రీమద్ మహాభారతంలో శ్రీ పిలక గణపతి శాస్త్రి గారి అనువాదం నా దగ్గర ఉంది. ఈ మహాభారతంలో మౌసల పర్వంలో రాయబడింది. మరి వేదవ్యాసుల వారేమో ఇప్పుడు గణపతి శాస్త్రి గారు అనువదించిన వేదవ్యాసుల వారే కదా మహాభారత కావ్యకర్త ఆయనే కదా. వేదవ్యాసుల వారు చెబుతున్నారు ఆయనకు దహన సంస్కారం అయిపోయిందని. మరి ఇప్పుడేమో ఆయన శరీరం దొరికిందని ఒక బాడీని ఒక పెట్టెలో పెట్టి సముద్ర గర్భంలో దొరికింది. వీరికి సిగ్గుశర ఉందాడు, మనిషికి పుట్టాడు వీడు. అసలు ఏంటా ప్రచారం? మహాభారతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజలను పిచ్చోళ్ళని చేయడం ఏ హిందువైనా నమ్ముతాడు అసలు? అంటే ఇంత సిగ్గు విడిచిన అబద్ధికులే ఈ మతోన్మాదులు. వాళ్ళు చెప్పేవన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధమని వాళ్ళ గ్రంథాల్లో నుంచి నేను చూపించగలను. కాబట్టి ఈ సిగ్గు విడిచి అబద్ధం ఆడే వాళ్ళను చూసి మనం ఏమంటాము? ఒక ఆయన పిచ్చి పట్టి ఏం చేశాడంటే బట్టలు ఇప్పేసి తిరుగుతున్నాడు. మళ్ళీ ఇదే చాలా గొప్ప అనుకొని, ఒరే మీరందరూ లోకాన్ని భయపడి బట్టలు వేసుకున్నారా, నేను చూడు లోకాన్ని జయించాను నాకు బట్టలు లేవంటున్నాడట. అలాగుంది. అసభ్యంగా అగౌరవంగా వాళ్ళకి వాళ్ళే అవమానకరంగా ప్రవర్తిస్తూ మళ్ళీ మేం గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం. ఇదా వీళ్ళ సత్యం? సత్యసంధత్వము, సత్యాన్వేషణ, సత్యం పట్ల వాళ్ళకున్న ప్రేమ ఇదేనా? మహాభారతంలోనేమో ఆయనకు దహన సంస్కారం అర్జునుడే చేశాడు, బలరాముడు కూడా అప్పుడే చేశాడు, కొందరు మునీశ్వరులందరూ ఉన్నారని చెప్పి మహాభారతంలో ఉంటే, వీడేమో ఇవాళ ఒక బొమ్మ తయారు చేసి ఫోటోషాప్లో కిరీటంతో పాటట మొత్తం అట్లనే ఉన్నాడు. అంటే ఇంత సిగ్గులేనాడు వీళ్ళు. దీన్ని గమనించి ఈ దేశంలోని సకల మతాలలోని సత్యాన్వేషకులు తెలుసుకోవాలి, వీళ్ళ మాటలు చచ్చినా నమ్మొద్దని. ఇది నా సందేశం. ఓకే ఓకే సార్. నా సందేశం అది ఇంగితం ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఓకే. ఇంత బ్లాటెంట్ లై వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాడి మాట ఎలా నమ్ముతారు? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.